ఓకే గాయ్స్. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు డే 51లో డాట్‌నెట్‌లో, సి షార్ప్‌లో డే 52లో డాట్‌నెట్‌లో, సి షార్ప్‌లో స్టాటిక్, సీల్, బేస్, కీవర్డ్స్, ఆల్ ద కీవర్డ్స్. ఓకే. సో లెట్స్ డౌన్లోడ్ ద మెటీరియల్. Let it download. Fine. So static, this, sealed, everything అన్ని డిస్కస్ చేసుకుందాం అట్ వన్ షాట్లో. ఓకేనా? సో ఫస్ట్ స్టాటిక్ వచ్చేస్తాం. లెట్స్ ఓపెన్ ద సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. Let it load. Okay, fine. So everything is good. I will close all this. Okay. Let's create new, add, right click, add new folder, which we will call as day 52. Antena. Now I will create a new class called static exp అనే ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు స్టాటిక్ exp తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. సరే, దీని లోపల ఫస్ట్ వచ్చి స్టాటిక్ ఫీల్డ్. స్టాటిక్ ఫీల్డ్స్ మీన్స్ it's a variable which is a static variable. Some public static int h equal to 20. Again, we have static method. Static method. Public static int addition operation చేద్దాం. int a comma int b. Okay. Then we will return a plus b. It is static. Again, we have constructor. Constructor దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనకు తెలిసింది. అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఉంటుంది. మనం ఎక్స్ట్రాగా పారామీటరైజ్డ్ క్రియేట్ చేయాలంటే వీ కెన్ క్రియేట్. వీ నో దట్ ఇట్స్ లోడింగ్ చేయొచ్చు. ఫైన్, మనకు తెలుసు ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కదా. అలాగే మనకి స్టాటిక్ కన్స్ట్రక్టర్ అని ఒకటి ఉంటుంది. స్టాటిక్ కన్స్ట్రక్టర్. సో దీంట్లో మనము స్టాటిక్ వేరియబుల్స్కి డేటా అసైన్ చేయొచ్చు. స్టాటిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అప్డేట్ చేయొచ్చు. గాట్ ఇట్? అలా. సో నౌ చూడండి, సరే ఇదంతా ఒకటే లైన్లో రాస్తాను సో దట్ మీకు అన్ని సరిగ్గా తెలుస్తాయి. ఓకేనా? సెమీకోలన్ ఉంది కాబట్టి 1 by 1 ఒకటే లైన్లో రాయొచ్చు. గాట్ ఇట్? 1 by 1 ఒకటే లైన్లో మీరు రాయొచ్చు. నో ఇష్యూస్ ఇన్ దట్. ఓకే, ఇలా అయినా రాసుకోవచ్చు, లాజిక్ లేదు కాబట్టి పక్క పక్కనే. ఓకే, అంతా ఒకటే ఫ్రేమ్లో కనిపించడానికి నేను ఇలా చేశాను. ఫైన్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్ ఫీల్డ్? Without creating any object for the static exp class, we can directly access using class name.h. Again, class name.add directly access చేయొచ్చు. అంతేనా? ఒక క్లాస్ క్రియేట్ చేస్తా ఇక్కడ. క్లాస్ impl. ఇక్కడ పబ్లిక్ static void main క్రియేట్ చేసి string args. మెయిన్ మెథడ్ ఎక్కడైనా ఉందా? మనం Ctrl+Shift+F గ్లోబల్ సెర్చ్ చేసి మెయిన్ ఎక్కడైనా ఉంటా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ ఉంది పాలీలో, దీన్ని మార్చేయండి, సంథింగ్ పేరు పెట్టండి, మళ్ళీ చెక్ చేయండి. మెయిన్ మెథడ్ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే ఉంది. సో దట్ ఈస్ ఫైన్, వీ హ్యావ్ ఓన్లీ వన్. ఓకే, యా, ఫైన్. సో ఇప్పుడు చూడండి, స్టాటిక్ మెథడ్ ఇది స్టాటిక్ వేరియబుల్. దీస్ ఆర్ నాట్ బౌండ్ టు ఇన్స్టాన్స్, దీస్ ఆర్ బౌండ్ టు క్లాస్. కాబట్టి క్లాస్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు ఇవి లోడ్ అయిపోతాయి. కాబట్టి దానికి ఆబ్జెక్ట్ అవసరమే లేదు. సో ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, console.writeLine static exp.age, అది వాల్యూ డైరెక్ట్గా ప్రింట్ చేస్తాం. తర్వాత console.writeLine static exp.add,
యాడ్ అనే మెథడ్కి 1, 2 పంపించాం, అది కాల్ చేస్తాం. నౌ లెట్స్ లుక్ అట్ ఇట్. లెట్స్ రన్ దిస్. ఇట్ విల్ రన్ డెఫినెట్లీ, రైట్? సో స్టాటిక్ ఆర్ బౌండ్ టు ద క్లాస్, దోస్ ఆర్ నాట్ బౌండ్ టు ఇన్స్టాన్స్. కాబట్టి క్లాస్ నేమ్ డాట్ పెడితే యాక్సెస్ అయిపోద్ది. ఓకే, ఇట్స్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఫంక్షన్ అని ఎందుకు ఉంది అంటే చెప్తా చూడండి. ఫంక్షన్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే దీన్ని మనము కాల్ చేయాల ప్రాపర్గా. డైరెక్ట్గా దాన్ని ప్రింట్ చేసాం కాబట్టి ఫంక్ అని చెప్పి పడింది ఫంక్షన్ అని. సో ఇందాక అది కాల్ చేయాల, జస్ట్ దాన్ని ప్రింట్ చేసాం. ఎగ్జిక్యూట్ అయిందా ఇప్పుడు? 32 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏజ్ ప్లస్ ప్లస్ చేసాం కదా, 31 అయింది, మళ్ళీ ఇక్కడ 32 అయింది, ఇక్కడ 30. సో స్టాటిక్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్లాస్ ఇనిషియలైజ్ చేసేటప్పుడే ఫస్ట్లోనే ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, అంటే క్లాస్ లోడింగ్ టైంలోనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో కాదు, క్లాస్ లోడింగ్ టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు నేను మీకు కన్స్ట్రక్టర్ పెడతా చూడండి, కన్సోల్ లాగ్ పెడతా. లోడెడ్ స్టాటిక్ కన్స్ట్రక్టర్. ఓకే, చూడు. తర్వాత నార్మల్ కన్స్ట్రక్టర్ కూడా పెడతా, ఎక్కడ లోడ్ అవుతుందో ఎప్పుడు లోడ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే నార్మల్ కన్స్ట్రక్టర్ లోడ్ అవుతుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. కానీ స్టాటిక్ కన్స్ట్రక్టర్స్ చిన్నప్పుడే లోడ్ అవుతుంది. ఓకే, ఓ ఈక్వల్ టు న్యూ అంటే ఆబ్జెక్ట్ ఇన్స్టాన్షియేట్ అవ్వకముందే స్టాటిక్ కన్స్ట్రక్టర్ లోడ్ అయిపోతుంది. ఫస్ట్ స్టాటిక్ కన్స్ట్రక్టర్ లోడ్ అవుతుంది, తర్వాత డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లోడ్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ స్టాటిక్. అంటే డిఫాల్ట్ లాజిక్ మెయింటైన్ చేయడానికి ఎనీ స్టాటిక్ ప్రాపర్టీస్ని స్టాటిక్ బ్లాక్ లోపల, అదే స్టాటిక్ కన్స్ట్రక్టర్ లోపల వీ కెన్ ఏబుల్ టు మాడిఫై ఆర్ వీ కెన్ ఏబుల్ టు అసైన్ ఇట్. గాట్ ఇట్? అలా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఇది స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ కన్స్ట్రక్టర్, స్టాటిక్ మెథడ్స్. సో ఇప్పుడు చూడండి, ఐఎంపిఎల్ అనే క్లాస్ లోపల మనం వాడుతున్నాం కాబట్టి మెయిన్ మెథడ్ అక్కడ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ నేమ్ పెడతాం. అదే ఇక్కడ కాకుండా నేను ఇదే క్లాస్లో నేను మెయిన్ మెథడ్ రాశాను అనుకోండి, దెన్ నేను డైరెక్ట్గా రాసేయచ్చు. నేను క్లాస్ నేమ్ కూడా వదిలేను, ఎందుకంటే అదే క్లాస్లో ఉన్నారు కదా, అదే క్లాస్లో ఉన్నాము కాబట్టి అది కూడా స్టాటిక్ మెథడే కాబట్టి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు స్టాటిక్ వేరియబుల్స్ని. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. స్టాటిక్ మెథడ్లోనే ఉన్నారు, అదే క్లాస్లో ఉన్నారు కాబట్టి క్లాస్ నేమ్ మెన్షన్ చేయబడలేదు అంట. గాట్ ఇట్? అది చూడండి, ఈ వేరియబుల్స్ స్టాటిక్ అంతా ఈ క్లాస్లోనే ఉన్నాయి. మీరు కూడా ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఉంది, మెయిన్ మెథడ్ స్టాటిక్ కాబట్టి ఎంట్రీ పాయింట్ అదే కాబట్టి అదే క్లాస్లో ఉన్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా వేరియబుల్స్ని మెథడ్ని డైరెక్ట్ కాల్ చేయొచ్చు, క్లాస్ నేమ్ అవసరం లేదు అదే క్లాస్లో. వాట్ ఇట్? దట్ ఈస్ స్టాటిక్ గురించి అది మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఎస్, ద నెక్స్ట్ స్టాటిక్ అయిపోయింది. కెన్ యూ హైడ్ స్టాటిక్ మెథడ్స్? ఎస్, వీ కెన్ హైడ్. ఎట్లా అంటే చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డే 52లోనే ఉన్నామా, మెయిన్ మెథడ్ మార్చేద్దాం, నేమ్ సంథింగ్ పెట్టేద్దాం, హైడ్ స్టాటిక్ మెథడ్ exp ఎగ్జాంపుల్ అని. ఓకే, సో వీ హ్యావ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే, ఇక్కడ మనకు ఒక బేస్ క్లాస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ క్లాస్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ మనకి ఏముందంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డిస్ప్లే, వీఆర్ డిస్ప్లేయింగ్ సంథింగ్, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఐ ఆమ్ స్టూడెంట్. ఓకే, ఇది అనుకోండి, ఇది బేస్ క్లాస్, దీన్ని మనం ఇన్హెరిట్ చేస్తున్నాం, అంతేనా స్టూడెంట్? ఇప్పుడు నేను దీన్ని ఇన్హెరిట్ చేసినప్పుడు ఈ మెథడ్కి సరే ఓ ఆర్ ఈక్వల్ టు న్యూ, అలా కూడా కాదు, జస్ట్ డైరెక్ట్గా ఈ మెథడ్ని కాల్ చేయాలి. అంటే ఎలాగ? డైరెక్ట్గా నేను దీని డాట్ ఇలా కాల్ చేయొచ్చు కదా, ఇలా డిస్ప్లే అని కాల్ చేయొచ్చు కదా, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు గమనించండి, స్టాటిక్ మెథడ్ డైరెక్ట్గా పేరెంట్ క్లాస్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఐఎమ్ స్టూడెంట్ అని.
నాకేం కావాలంటే పేరెంట్ క్లాస్‌లో ఉండే స్టాటిక్ మెథడ్ కాకుండా నేను కొత్తగా దాన్ని హైడ్ చేసి అదే పేరుతో రాయాలిడ. దాన్నే హైడింగ్ అంటాం. మెథడ్ హైడింగ్. అంటే న్యూ కీవర్డ్ పెడతా ఇప్పుడు ఈడ. న్యూ పెట్టి అదే మెథడు, అదే ఫంక్షనాలిటీ రాసి లాజిక్ డిఫరెన్స్ చేసుకుంటే న్యూ అంటే దీనికొక స్టాటిక్ మెథడు. ఓకే. దానికొక స్టాటిక్ మెథడ్. ఐ యామ్ స్టూడెంట్ న్యూ స్టాటిక్ ఇన్ చైల్డ్ క్లాస్. గాట్ ఇట్. అంటే నువ్వు జెప్పు, మీరు జెప్పండి ఆలోచించండి. ఈ క్లాస్‌లో ఉన్న డిస్‌ప్లే మెథడ్ దీనికొచ్చేసింది గదా! ఆల్రెడీ పిలిస్తే పలికింది. కానీ ఇక్కడ నేను న్యూ కీవర్డ్ పెట్టడం వల్ల దీన్నొదిలేసి ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసిన దాన్ని పట్టుకుంటదనమాట. కొత్త గర్ల్ ఫ్రెండ్. అర్థమైంది గదా! అట్లా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా అన్నమాట. సో, దట్ ఈస్ మెథడ్ హైడింగ్, స్టాటిక్ హైడింగ్. హైడింగ్ స్టాటిక్ మెథడ్. ఇలా మీరు హైడ్ చేయొచ్చనమాట న్యూ కీవర్డ్. ఓకే. నెక్స్ట్ సీల్డ్. సీల్డ్ అంటే దాన్ని నువ్వు సీల్ చేస్తున్నావు. ఇంకెవరు దాన్ని మోడిఫై చేయలేరు అని అర్థం. సీల్డ్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు. ఐ విల్ క్లోజ్ ఆల్ దిస్. సీల్డ్ ఈఎక్స్‌పి. సో, ఫర్ ఎగ్జాంపుల్ సీల్డ్ ఈఎక్స్‌పి అంటే ఈ క్లాస్‌లో సీల్డ్ వేరియబుల్ ఉంది, సీల్డ్ మెథడ్ ఉంది, సీల్డ్ క్లాస్ ఉంది. గాట్ ఇట్. పబ్లిక్ సీల్డ్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20. ఓకే. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు ఒక్క నిమిషం. ఐ థింక్ సీల్డ్ మెథడు, సీల్డ్ క్లాస్. సీల్డ్ వేరియబుల్ ఉండదనుకుంటా. 1 సెకండ్. సీల్డ్ క్లాస్ ఉంది. సీల్డ్ మెథడ్ ఉంది. సీల్డ్ వేరియబుల్స్ ఏముండవు. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు ఈ క్లాస్ ఉందబ్బా! ఈ క్లాస్‌కి నేను సీల్డ్ ఇచ్చా. ఓకే. సీల్డ్ ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత క్లాస్ ఇవ్వాలి. ఓకే. హియర్ ఇట్ ఈస్ సీల్డ్ క్లాస్. ఈ సీల్డ్ క్లాస్‌లో నాకు ఒక మెథడ్ ఉంది. పబ్లిక్ వాయిడ్ డిస్‌ప్లే. అంటే ఏజ్‌ని డిస్‌ప్లే చేద్దాం. ఓకేనా? కన్సోల్ డాట్ రైట్ లైన్ డిస్‌ప్లే ఏజ్. డిస్‌ప్లే ఏజ్ ఎంత? ఏజు ఎంతో మొత్తానికి. సో, ఇప్పుడు ఒక క్లాస్ ఉంది. క్లాస్ సీల్డ్ ఐఎంపీఎల్ ఉంది. దాన్ని మనము ఇన్‌హెరిట్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఇన్‌హెరిట్ చేసి చూడండి. ఇక్కడ ఎర్రర్ ఎందుకొస్తుంది? యూ కెనాట్ ఇన్‌హెరిట్ సీల్డ్ క్లాస్. సీల్డ్ క్లాస్ ఎందుకు? సీల్డ్ క్లాస్ ఈస్ యూజ్డ్ టు రెస్ట్రిక్ట్ ఇన్‌హెరిటెన్స్. ఇన్‌హెరిటెన్స్ ఆగిపోద్ది. అంతే. దట్స్ ఇట్. క్లియర్. ఓకే. ఇప్పుడు ఇది సీల్డ్ క్లాస్ కాదనుకోండి. సీల్డ్ క్లాస్ కాదనుకుంటే మెథడ్‌ని ఇన్‌హెరిట్ చేయకూడదు. అంటే డిస్‌ప్లే మెథడ్ కెనాట్ బి సీల్డ్ బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఓవర్‌రైడ్. ఓకే. సో, 1 సెకండ్ వర్చువల్ పెడదాం. సరే. ఇలా ఉంచండి. సీల్డ్ తీసేయండి. ఇప్పుడు ఈ సీల్డ్ ఈఎక్స్‌పి అనే క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని మనకిక్కడికేమొచ్చింది? అంటే ఈ సీల్డ్ ఈఎక్స్‌పిలో ఉన్న డిస్‌ప్లే మెథడ్ దీనిలోకొచ్చేసింది కదా! ఇప్పుడు నేను మెయిన్ మెథడ్ రాస్తా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు చూడండి ఈ సీల్డ్ ఐఎంపీఎల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా నేను. క్రియేట్ చేసినప్పుడు ఈ మెథడు దీంట్లో మనం వాడుకోవచ్చు గదా! అంతేనా? వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. అంతేనా? వాడుకోవచ్చు. చూడండి వాడుకోగలుగుతున్నా. వాడుకుంటున్నా. కానీ ఈ మెథడ్ ఏదైతే దీని లోపల ఉందో దీన్ని మనం సీల్ చేయాలి. పబ్లిక్ సీల్డ్ ఓవర్‌రైడ్. ఓవర్‌రైడ్ ఎందుకొచ్చిందో కూడా నేను చెప్తా. రైడ్ వాయిడ్ డిస్‌ప్లే. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే జస్ట్ సీల్డ్ డిస్‌ప్లే. న్యూ కీవర్డ్. న్యూ కీవర్డ్ యూజ్ చేయాలి. 1 సెకండ్. సింటాక్స్ చూద్దాం. సీల్డ్ ఓవర్‌రైడ్ వాయిడ్ అంతేనా? సీల్డ్
override void. అప్పుడు దీనికి వర్చువల్ అని ఇవ్వాలి, దానికి ఓవర్ రైడ్ ఇస్తే దీనికి వర్చువల్ ఇవ్వాలి, వర్చువల్. సో ఇప్పుడు ఏంటంటే ఒక క్లాస్లో ఒక వర్చువల్ మెథడ్ ఉంది. సో వర్చువల్ మెథడ్ మీన్స్ యూ కెన్ ఓవర్ రైడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్. వర్చువల్ ఇవ్వకపోతే యూ కెనాట్ ఓవర్ రైడ్. రిమెంబర్ దిస్, వర్చువల్ ఇస్తేనే ఓవర్ రైడ్. వర్చువల్ మీన్స్ దిస్ విల్ బి ఓవర్ రైడెడ్ రెడీ. ఓవర్ రైడ్ చేయడానికి రెడీగా ఉందని వర్చువల్ ఇస్తాం. ఓకే, వర్చువల్ మెథడ్స్ ఓన్లీ కెన్ ఓవర్ రైడ్, అదర్ మెథడ్స్ కెన్ నాట్ ఓవర్ రైడ్. గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను వర్చువల్ తీసేసాను అనుకోండి, ఓవర్ రైడ్ చేయలేవు. అర్థమైందా? అంటే నువ్వు ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సీల్డ్ ఈఎక్స్పి ఓ ఈక్వల్ టు న్యూ సీల్డ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ మెథడ్ క్రియేట్ అవ్వాలా, ఈ మెథడ్ కాల్ చేయాలనేది ఓవర్ రైడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది బేస్ క్లాస్ కదా, ఇది ఇంప్లిమెంటేషన్ క్లాస్ కదా. ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి ఇప్పుడు ఉంది? ఈ క్లాస్కే కదా. అప్పుడు ఓవర్ రైడ్ చేసేవు కాబట్టి ఈ మెథడ్ కాల్ అవుద్ది. ఒకవేళ ఓవర్ రైడ్ చేయకపోతే ఈ మెథడే కాల్ అవుద్ది. దట్ ఈస్ ఓవర్ రిటర్న్. రిమెంబర్ దిస్. సో వర్చువల్ అయితేనే ఓవర్ రైడ్ అవుతుంది, లేదంటే అవుతూ. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఓకేనా? సో ఓవర్ రైడ్ అనే మెథడ్ని నేను రిస్ట్రిక్ట్ చేయాలా, ఇంకొక క్లాస్లో నేను దాన్ని వాడుకోకూడదు అంటే దట్ ఈస్ సీల్డ్ నా. అంటే వాడుకోవచ్చు కానీ ఇన్హెరిట్ చేయలేవు, ఓవర్ రైడ్ చేయలేవు. ఇప్పుడు సీల్డ్ IMPL2 క్రియేట్ చేశాను, దానికి నేను సీల్డ్ IMPL ఇచ్చా. ఇప్పుడు నేను మళ్ళీ ఓవర్ రైడ్ చేస్తానా డిస్ప్లేని? ఐ కెనాట్ ఓవర్ రైడ్ బికాస్ ఏమంటదంటే సీల్డ్ మెథడ్, ఇట్ ఈస్ సీల్డ్. అంటే సీల్డ్ మెథడ్ని మీరు ఓవర్ రైడ్ చేయలేరు. అంటే సీల్డ్ మెథడ్ విల్ బి హెల్ప్ఫుల్ టు ప్రివెంట్ ఓవర్ రైడింగ్ ఇన్ ద చైల్డ్ క్లాస్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్. రిమెంబర్ దిస్ పాయింట్. అక్కడి నుంచి ఇంకొక క్లాస్లో దాన్ని ఓవర్ రైడ్ చేయలేరు అనే కాన్సెప్ట్ సీల్డ్ అనమాట. ఓకేనా? తర్వాత సీల్డ్ క్లాస్ ఏం చేస్తారు? అసలు ఓవర్ రైడింగే చేయలేవు, ఇన్హెరిటెన్స్ ఓవర్ రైడే చేయలేవు అనమాట. ఇన్హెరిటెన్స్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఓవర్ రైడ్ పక్కన పెట్టు, ఇన్హెరిటెన్స్ నాట్ పాసిబుల్ సీల్డ్ క్లాస్ కి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సీల్డ్ క్లాస్ అండ్ సీల్డ్ మెథడ్. ఓకే, క్లియర్? నౌ రిమూవ్ దిస్ మెయిన్ మెథడ్. నౌ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్స్. రీడ్ ఓన్లీ. ఇప్పుడు మనం సీల్డ్ మెథడ్, సీల్డ్ క్లాస్ ఉన్నాయి, దాని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వేరియబుల్ ఎలా రెస్ట్రిక్ట్ చేస్తావు, వేరియబుల్ ఎలా రెస్ట్రిక్ట్ చేస్తావు అనేది ఇప్పుడు చూద్దాం. రెస్ట్రిక్ట్ వేరియబుల్స్ EXP. వేరియబుల్స్ ఎలా రెస్ట్రిక్ట్ చేస్తాం అంటే ఫస్ట్ మనకు వచ్చి పబ్లిక్ ఆర్ ఎనీథింగ్. రీడ్ ఓన్లీ I అంటే ఏజ్. ఇది రీడ్ ఓన్లీకి ఏంతో డిఫరెన్స్ మీకు తెలుసు, ఇంటి ఏజ్. సో తర్వాత we have కాన్స్టెంట్, పబ్లిక్ కాన్స్ట్ పై, అదే INT పై ఈక్వల్ టు 1 2 3 అనుకో. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్ట్ అండ్ రీడ్ ఓన్లీ? నేను చెప్తా చూడండి. ఒక మెథడ్, సరే మెయిన్ మెథడ్ క్రియేట్ చేయండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. సో ఇప్పుడు ఇది కాన్స్టెంటే కదా. సరే నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తా, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. డిస్ప్లే అనే మెథడ్ క్రియేట్ చేసి ఇక్కడ నేనేం చేస్తాను అంటే కన్సోల్ డాట్ రైట్లో దానికంటే ముందు పై వాల్యూని పై ఈక్వల్ టు ఇలా వాల్యూ ఇస్తా. చూడండి, కాన్స్టెంట్ కెనాట్ బి రీఅసైన్డ్. ఒక్కసారి అసైన్ చేస్తే ఇంకా అది చేంజ్ అవ్వదు. కాన్స్టెంట్ దాని మీనింగే అంత. సో దట్ ఈస్ ద కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ కెన్ బి డిక్లేర్డ్ అండ్ ఇనిషియలైజ్డ్ ఇన్ ద సేమ్ లైన్. ఇట్ కెనాట్ బి రీఇనిషియలైజ్డ్ ఆర్ రీఅసైన్డ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ ఆల్సో. నెక్స్ట్ లైన్ లో కూడా దాన్ని చేంజ్ చేసే ఛాన్స్ లేదు. అదే లైన్ లో ఇవ్వడం కాన్స్టెంట్, అదే డిక్లరేషన్. దట్ ఈస్ ద కాన్స్టెంట్. రీడ్ ఓన్లీ అంటే ఆ లైన్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా కన్స్ట్రక్టర్ లో ఇస్తావు, ఇంకా దాని తర్వాత చేంజ్ అవ్వదు. గుర్తుపెట్టుకో, దాని తర్వాత చేంజ్ అవ్వదు. కావాలంటే చేంజ్ చేసుకొని చూడు. ఏజ్ ఈక్వల్ టు ఇలా చేంజ్ చేసిన ఇట్స్ ఏ రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ కెనాట్ బి సెట్ ఎక్సెప్ట్ కన్స్ట్రక్టర్ లెవెల్. చూడండి, కన్స్ట్రక్టర్ లెవెల్ ఆ లైన్ తప్ప నువ్వు ఎక్కడా చేంజ్ చేయలేవు. దట్ ఈస్ ద రీడ్ ఓన్లీ. ఓకేనా? కావాలంటే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా, కన్స్ట్రక్టర్ లో నేను వాల్యూ ఇచ్చి ప్రింట్ చేస్తా. చూడండి, ఓ ఈక్వల్ టు న్యూ, దీనికి ఎంత 22 1 2 3 ఇస్తా. అదే కదా దాని ఏజ్. చూడండి, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఓ డాట్ ఏజ్.
అర్థమైందా? సో దట్ ఈస్ రీడ్ ఓన్లీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ కెన్ బి ఇనిషియలైజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్టర్ అండ్ ద సేమ్ లైన్. Apart from that, it cannot be initialized anywhere. Constant means it will be declared and initialized in the same line. Apart from that, it cannot be changed anywhere. Read only ఎందుకు అంటే నువ్వు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి ఏదైనా పారామీటర్ పాస్ చేయాలి, అప్పుడు మాత్రమే సెట్ అయ్యే డేటా నువ్వు సెట్ చేయగలగాలి అనుకుంటే మాత్రం రీడ్ ఓన్లీ హెల్ప్ఫుల్ అవుతుంది, బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. .NETలో మొత్తం డిపెండెన్సీస్ అని ఉంటాయి. వేరే క్లాసు ఈ క్లాస్లో డిపెండెన్సీగా పంపిస్తాం, అంటే ఆబ్జెక్ట్ పంపించేటప్పుడు రీడ్ ఓన్లీ విల్ బి హెల్ప్ఫుల్. If you're passing a dependency to a class as a constructor, read only will be more helpful. That is the usage of read only. అర్థమైందా? కాన్స్టెంట్ అంటే ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత స్టాటిక్, అది ఇంకా నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు. రీడ్ ఓన్లీ చేంజ్ చేయొచ్చు, స్టాటిక్ కానీ చేంజ్ చేయొచ్చు, అదే కాన్స్టెంటే కానీ చేంజ్ చేయొచ్చు, కానీ కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేసి చేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆ పవర్ రావడానికి రీడ్ ఓన్లీ అనమాట. దానికి దీని డిఫరెన్స్ ఏంటి సార్ అంటే అది అట్లా. ఓకేనా? క్లియరా మ్యాటర్? ఓకే ఫైన్. నెక్స్ట్ బేస్ కీవర్డ్, దిస్ కీవర్డ్. సో బేస్ కి దిస్ కి తేడా ఏంటంటే చెప్తా చూడండి. బేస్ కి ఈఎక్స్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్లాస్ ఉంది, ఇప్పుడు బేస్ కి ఈఎక్స్పిఏ ఒక క్లాస్, దీనికి ఒక కన్స్ట్రక్టర్ ఉంది. ఓకే, దీంట్లో నేమ్ ఉంది, స్ట్రింగ్ నేమ్. అంటే కన్స్ట్రక్టర్ లో నీకు నేమ్ పంపిస్తున్నావు, రీడ్ చేసుకుంటున్నావు, బాగానే ఉంది. నేమ్ పంపిస్తున్నావు అంటే పబ్లిక్ స్ట్రింగ్ నేమ్ ఉంది మనకు ఆల్రెడీ, ఇక్కడ గెట్ సెట్ ఉందని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ లో సరే బేస్ కి ఎగ్జాంపుల్ student1 అని అనుకోండి, స్టూడెంట్ ఆల్రెడీ ఉంది కదా, అంటే స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు స్టూడెంట్ నేమ్ మనం ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, అంటే నేమ్ ఈక్వల్ టు నేమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న వేరియబుల్ కూడా నేమే, ఇది కూడా నేమ్. ప్రాబ్లం అవుతుంది కదా, ఇక్కడ మీకు తెలుస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ student1 అనే క్లాస్ ని నేను ఇన్హెరిట్ చేశాను. student2 సరే క్లాస్ ఇన్హెరిట్, సరే సిఎస్సి అనే క్లాస్, సిఎస్సి క్లాస్ ఇన్హెరిట్ చేసింది స్టూడెంట్ ని. ఓకే అని అనుకుందాం. సిఎస్సి క్లాస్ అనేది ఒకటి ఉంది, దీంట్లో మెయిన్ మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనుకుందాం. దట్ ఇస్ ఫైన్. ఓకే, సిఎస్సి క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎందుకు ఎర్రర్ వచ్చిందో మీకు చెప్తా, పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమంటానంటే ఎందుకు ఎర్రర్ వచ్చిందో చెప్తా. ఫస్ట్ మీరు ఇప్పుడు సిఎస్సి క్లాస్ అనేది డిరైవ్డ్ క్లాసా అంటే చైల్డ్ క్లాసా? student1 అనేది పేరెంట్ క్లాస్. ఎందుకంటే పేరెంట్ క్లాస్ ను ఇన్హెరిట్ చేస్తున్నప్పుడు, పేరెంట్ క్లాస్ లో నువ్వు ఒక పారామీటర్ పంపించాలి కన్స్ట్రక్టర్ కి. అంటే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు స్టూడెంట్ కి ఎలా అయితే పారామీటర్ పంపిస్తావో, student1 o ఈక్వల్ టు న్యూ student1 దాని బై డిఫాల్ట్ నేమ్ పంపించాలి పారామీటర్. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఈస్ ఆస్కింగ్ ఫర్ నేమ్ పారామీటర్. దీన్ని ఇవ్వకుండా నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేవు కదా, ఎర్రర్ చూపిస్తుంది. 1 పారామీటర్స్ రిక్వైర్డ్. నువ్వు అలా కాదు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పెట్టుకోవాలంటే యూ కెన్ సెట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, దాని వల్ల ప్రాబ్లం ఏం లేదు, అప్పుడు ఎర్రర్ రాదు. అంటే ఇప్పుడు నీకు బేస్ క్లాస్ ఆర్ ద పేరెంట్ క్లాస్ లో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంటే ఇక్కడ కూడా పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉండాల్సిందే. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఉంటే సరిపోదమ్మా, ఉంటే సరిపోదు గాయస్, ఉంటే సరిపోదు. సారీ, నేను ఇప్పుడు దీన్ని కమెంట్ చేస్తా. ఉంటే సరిపోదు అంటే ఈ కన్స్ట్రక్టర్ ని కూడా ఈ కన్స్ట్రక్టర్ నుంచి నువ్వు కాల్ చేయాలి. దట్ ఈస్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసి ఆ పారామీటర్ ను పంపించాలి. దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ ఫార్ములా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎప్పుడైతే నువ్వు బేస్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఉంది, దానికి ఒక పారామీటర్ ఉంది అనుకున్నావు అనుకోండి, దాన్ని మీరు ఇన్హెరిట్ చేసినప్పుడు బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని కూడా కాల్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి క్లాస్ o1 ఈక్వల్ టు న్యూ సిఎస్సి క్లాస్. ఎలా అయినా ఉంటుంది, దాంట్లో నేను స్టాక్ ఇస్తాను. స్టాక్ ఇప్పుడు కాల్ ఎలా కాల్ అవుతుంది తెలుసా మీకు? పాయింటర్ పెట్టడానికి ఇక్కడ ఒక లైన్ కూడా లేదు, ఒక లాజిక్ రాస్తా. చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఓకే, బ్రేసెస్ మిస్ అయితే పెడదాం, నో ప్రాబ్లం. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ పెడతా. ఓకేనా? ఇప్పుడు నేను డీబగ్ చేస్తా, డీబగ్ అయిపోద్ది. చూడండి, నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్కి వచ్చే ముందు ఇక్కడ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఆల్రెడీ వెళ్ళిపోద్ది. చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్కి వచ్చే ముందే బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఆల్రెడీ కాల్ అయిపోద్ది. చూడండి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా.
ఫస్ట్ చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి కాల్ అవుతుంది బేస్ క్లాస్. బేస్ అనే కీవర్డ్లో నువ్వు ఏదైతే పారామీటర్ ఇవ్వాలో దాంట్లో ఇచ్చేసావు అనుకో, ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి దాన్ని సెట్ చేసి దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట, అర్థమైందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బేస్. ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఎనీ బేస్ మెథడ్ ఆర్ ఎనీ బేస్ కన్స్ట్రక్టర్ అంటే ఇలా కాల్ చేయాలి. ఓకే, దీన్ని వదిలేయండి, ఇదంతా ఫైన్. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, సరే ఇది తీసేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఇక్కడ ఉంది, లోపలికి వచ్చే వేరియబుల్ కూడా నేమే. ఇప్పుడు లోపలికి వచ్చే వేరియబుల్ నేమ్ కాబట్టి అదే నేమ్తో దానికే అసైన్ అవుతుంది, కానీ దీనికి అసైన్ అవుతుంది. దానికి అసైన్ అవ్వడానికి నువ్వు దిస్ కీవర్డ్ వాడాలి. దిస్ రెఫరెన్స్ టు దిస్ ప్లస్ పర్టికులర్ క్లాస్, దీని ఇన్స్టాన్స్ ఏరియా అంటాం. ఈ క్లాస్ ఓపెనింగ్ క్లోజింగ్, క్లాస్లో ఉన్న ప్రతి వేరియబుల్ నాన్ స్టాటిక్ వేరియబుల్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్ ఏదైనా సరే ఆబ్జెక్ట్ కి రెఫర్ అయి ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే దిస్ రెఫరెన్స్ అంటే ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్. సో దట్స్ వై విల్ పుట్ దిస్, అంటే దిస్ డాట్ నేమ్ కి ఇన్పుట్ ఇచ్చే నేమ్ అసైన్ చేస్తుంది, అప్పుడు అది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. దట్ ఈస్ వై దిస్ కీవర్డ్ విల్ బి యూజ్డ్ ఇన్ ద క్లాస్. దిస్ కీవర్డ్ క్లాస్ లోపల ఉండే ఏ నాన్ స్టాటిక్ ప్రాపర్టీ అయినా, ఏ నాన్ స్టాటిక్ మెథడ్ అయినా రెఫర్ చేయడానికి దిస్ కీవర్డ్, రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. దట్స్ ఇట్. ఓకే, అలా నాన్ స్టాటిక్ అంటే స్టాటిక్ లేనివి, ఎవ్రీథింగ్, అది మెథడ్ అయినా వేరియబుల్ అయినా దిస్ డాట్ అన్ని యాక్సెస్ చేసేయచ్చు డైరెక్ట్ గా. ఓకేనా, ఇది ఒకటి అనమాట. ఓకే, ఇదొకటైతే నాకు ఇక్కడ బేస్ క్లాస్ లో డిస్ప్లే అనే మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. నేను ఇక్కడ ఏం చేస్తాను, డిస్ప్లే ఏజ్ అని జస్ట్ ఇలా ఇస్తున్నా, ఏజ్ బేస్ క్లాస్. ఓకే ఫైన్. ఇక్కడ కూడా డిస్ప్లే ఉంది, ఇక్కడ కూడా డిస్ప్లే ఉంది, ఇక్కడ కూడా డిస్ప్లే ఉంది. కానీ నేను ఇన్హెరిట్ చేశాను కానీ ఓవర్ రైట్ చేయాలి. నాకు ఈ డిస్ప్లే కాదు, ఈ డిస్ప్లే కాల్ అవ్వాలి. ఎలా? డైరెక్ట్ గా బేస్ డాట్ డిస్ప్లే అని కాల్ చేస్తాను. అర్థమైందా? చైల్డ్ అని పెట్టా, ఇక్కడ బేస్ క్లాస్ అని పెట్టి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఓవన్ డాట్ డిస్ప్లే. ఫస్ట్ బేస్ క్లాస్ డిస్ప్లే కాల్ అయ్యి తర్వాత ఇది కాల్ అవుతుంది. దట్ ఈస్ హౌ. అదే మెథడ్ లో ఉన్న క్లాస్ ని ఏదైనా కాల్ చేయాలంటే బేస్ డాట్ అని కాల్ చేస్తే బేస్ క్లాస్ లో ఉన్నది కాల్ అవుతుంది. చూడండి, display is base class, display is child class. Ala. If you want to call base class methods or base class something, you can call like this. Ardhamanda? That is how it is. Ala base keyword vaartam, మనం this keyword కూడా వాడతాం. అర్థమైందా? క్లియరా? ఇవన్నీ ఇంకా మీరు తెలుసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోండి. చూడండి, బేస్ క్లాస్ స్పీక్ అని చెప్పి మనం పెట్టున్నాం. తర్వాత టైప్స్ ఆఫ్ క్లాసెస్ లో సీడ్ క్లాస్ మీకు తెలిసి ఇట్ కెనాట్ బి ఇన్హెరిటెడ్. నెక్స్ట్ కాంక్రీట్ క్లాస్ అంటే ఏదైతే ఇన్హెరిట్ చేసుకుందో ఇది కాంక్రీట్ క్లాస్ అవుద్ది. అగైన్ బేస్ క్లాస్ అంటే ఏదైతే పేరెంట్ క్లాస్ ఉందో దేన్నైతే ఇన్హెరిట్ చేశారో అది బేస్ క్లాస్ అవుద్ది ఆర్ పేరెంట్ క్లాస్ అవుద్ది. ఇది కాంక్రీట్ క్లాస్ అవుద్ది. అంటే కాంక్రీట్ క్లాస్ మీన్స్ చైల్డ్ క్లాస్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ సంథింగ్ ఆర్ విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ సమ్ క్లాస్. ఓకే, దాన్ని కాంక్రీట్ క్లాస్ అంటాం. అంటే సిఎస్సి క్లాస్ ఇస్ ఏ కాంక్రీట్ క్లాస్. స్టూడెంట్ వన్ ఇస్ బేస్ క్లాస్. నెక్స్ట్ స్టాటిక్ క్లాస్. స్టాటిక్ క్లాస్ అంటే ఏందో చెప్తా ఇప్పుడు. ఇట్లా అనుకోండి, స్టాటిక్ క్లాస్ EXP. సో స్టాటిక్ క్లాస్ ఇలా ఉంది. దీని లోపల మనకి పబ్లిక్ స్టాటిక్ ఇన్ ఏజ్ ఈక్వల్ టు 20 అనుకో, పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ టు అప్పర్, సరే ఏదో ఒకటి అనుకుందాం, స్ట్రింగ్ str రిటర్న్ str డాట్ టు అప్పర్ అని అనుకుందాం. టు అప్పర్ అండ్ లోవర్ అంటే రెండు రావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ టు అప్పర్ ప్లస్ str డాట్ టు లోవర్. ఫైన్, దిస్ కీవర్డ్ వాడుతున్నా, ఎందుకు రాస్తున్నా చెప్తా. ఇప్పుడు స్టాటిక్ క్లాస్ ఇస్ ఎ క్లాస్ విచ్ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ స్టాటిక్. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ నాన్ స్టాటిక్. ఎందుకంటే స్టాటిక్ క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తా, కింద చూడండి, క్లాస్ IMPL అనే క్లాస్ క్రియేట్ చేసి IMPL అదే నేమ్తో ఆల్రెడీ ఎక్కడ ఉంది IMPL 1 అని క్రియేట్ చేస్తా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్
ఆర్గ్స్. ఇప్పుడు నేను ఐఎంపిఎల్ అనే దానికి ఐ ఈక్వల్ టు ఐఎంపిఎల్ సరే చేశానా అనుకోండి. సో ఇప్పుడు చూడండి, ఈ స్టాటిక్ క్లాస్లో ప్రతిదీ స్టాటిక్ ఉంటుంది. ఎనీ స్టాటిక్ క్లాస్ కెన్ నాట్ బి క్రియేటెడ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చూపిస్తా, కానీ చేయలేము అనే దాన్ని చూపిస్తా. చూడండి, స్టాటిక్ క్లాస్ కెన్ నాట్ బి క్రియేటెడ్ ఆబ్జెక్ట్, కానీ దాని లోపల ఉండి ఎలా యాక్సెస్ చేయగలుగుతాం? ఎలా అంటే అన్ని స్టాటిక్ ఉన్నప్పుడు క్లాస్ నేమ్ డాట్ పెడితే వచ్చేస్తుంది కదా. కానీ ఇప్పుడు ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ కూడా పెట్టబడలేదు. కొన్నిటికి పెట్టాలి. ఇప్పుడు దేనికి క్లాస్ నేమ్ డాట్ పెట్టబడలేదు, దేనికి క్లాస్ నేమ్ డాట్ పెట్టాలో చెప్తా. ఇప్పుడు చూడండి, నేను కన్సోల్ డాట్ లాగ్ ఇచ్చా. సరే, రైట్ లైన్ ఇచ్చి స్టాటిక్ క్లాస్ exp డాట్ ఏజ్ ఇచ్చా. అంటే యాక్సెస్ చేయగలిగా, అంటే ప్రింట్ అవుతుంది. అంతేనా? ఏజ్ 20 ప్రింట్ అవుతుంది. బాగానే ఉంది, దట్ ఈస్ ఫైన్, వెరీ గుడ్. కానీ ఈ అప్పర్ అండ్ లోవర్ని ఎలా యాక్సెస్ చేయాలి? డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఎలానో చెప్తా చూడండి. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సాగర్ ఉంది, ఓకేనా? ఇప్పుడు ఈ మెథడ్ని నేను ఎలా యాక్సెస్ చేయొచ్చు? డైరెక్ట్గా నేమ్ ఈక్వల్ టు, అంటే దానికే రీఅసైన్ చేస్తా దాని వచ్చిన అవుట్పుట్. నేమ్ ఈక్వల్ టు నేమ్ డాట్ టు అప్పర్ అండ్ లోవర్. మీరు చూడండి, అసలు నువ్వు క్రియేట్ చేసిన ఈ వేరియబుల్ కి ఇది ఎలా అసైన్ అయింది అనే కాన్సెప్ట్ లో నువ్వు ఆలోచించాలి. నువ్వు క్రియేట్ చేసిన వేరియబుల్ కి ఈ క్లాస్ లో ఉన్న ఈ మెథడ్ కి డాట్ పెట్టి ఎలా యాక్సెస్ చేస్తున్నారు సార్? దిస్ వి విల్ కాల్డ్ యాస్ ఎక్స్టెన్షన్ మెథడ్. మీరు గమనించండి ప్రాపర్గా. స్ట్రింగ్ కోర్స్ నేమ్ ఈక్వల్ టు డాట్ నెట్, అంతేనా? మీకు స్ట్రింగ్ లో డిఫాల్ట్ మెథడ్స్ ఏమున్నాయి? కోర్స్ నేమ్ ఈక్వల్ టు కోర్స్ నేమ్ డాట్ టు అప్పర్ అనేది ఉందా? మీకు తెలుసు ఆ విషయం. టు అప్పర్ ఎలా అయితే ఉందో అలాంటిది మనం ఓన్ గా క్రియేట్ చేసింది. దట్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ మెథడ్, కస్టమైజ్డ్. మనం క్రియేట్ చేసుకున్నాం. అదేం చేస్తుంది? అప్పర్ కేస్ లోవర్ కేస్ రెండు యాడ్ చేసి రిటర్న్ పంపిస్తుంది. ఇప్పుడు టు అప్పర్ ఇస్ ద ఇన్బిల్ట్ ఎక్స్టెన్షన్ మెథడ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? చూడండి, టు అప్పర్ ఇస్ ద ఇన్బిల్ట్ ఎక్స్టెన్షన్ మెథడ్. చూడండి, ఇన్బిల్ట్ ఎక్స్టెన్షన్ మెథడ్ టు అప్పర్ అనేది. సో అది ఎక్కడుందో నేను చెప్తా. రెండు దగ్గరలో ఓవర్ రైడ్ అయి ఉంటుంది. చూడండి, ఇట్స్ అన్ ఇన్బిల్ట్ ఎక్స్టెన్షన్ మెథడ్. టు అప్పర్ అనేది ఇన్బిల్ట్ ఎక్స్టెన్షన్ మెథడ్. మనం ఇంకొక ఎక్స్టెన్షన్ మెథడ్ క్రియేట్ చేసాం. ఎక్స్టెన్షన్ మెథడ్స్ ఎలా ఉంటాయంటే, దోస్ ఆర్ స్టాటిక్ మెథడ్స్ ఇన్ ద స్టాటిక్ క్లాస్. స్ట్రింగ్ అనే క్లాస్ లో ఇది వచ్చి ఇన్బిల్ట్. 1 సెకండ్, ఐ విల్ పుట్ ద చార్జర్. ఓకే, సో గుర్తు పెట్టుకోండి. ఐ విల్ క్లోజ్ దిస్. టు అప్పర్ ఎక్కడో ఉంటది, స్టాటిక్. చూడండి, స్టాటిక్ స్ట్రింగ్ అంటే ఇస్ ఎ స్టాటిక్, అంటే స్టాటిక్. ఇది స్ట్రింగ్ క్లాస్ లో ఉంది, దట్ ఈస్ ఫైన్. కానీ మనకి ఎక్కడో ఉంటుంది, నేను చూపిస్తాగండి ఒకసారి. ఆ టు అప్పర్ అనేది ఎక్కడ ఉంటుందో. వేర్ నమ్స్ ఈక్వల్ టు ఈ లాజిక్ నేను రాసి నేను మీకు చూపిస్తాను. ఈ డాట్ వేర్ అనేది కూడా ఒక ఎక్స్టెన్షన్ మెథడ్. డాట్ టు లిస్ట్ అనేది కూడా ఒక ఎక్స్టెన్షన్ మెథడ్. దాన్ని నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే నావిగేట్ చేయడానికి నేను కొంచెం కష్టం అవుతుంది ఇది. ఓకే, చూడండి, ఎన్యూమరబుల్ అనే స్టాటిక్ క్లాస్ లో ఎన్యూమరబుల్ అనే స్టాటిక్ మెథడ్ ఉంది. దిస్ కీవర్డ్ ఉంది, గుర్తు పెట్టుకోండి. అప్పుడు నేను డైరెక్ట్ గా ఎలా యాక్సెస్ చేసి తెలుసా? ఎన్యూమరబుల్ డాట్ వేర్ అని యాక్సెస్ చేయొచ్చు. కానీ నేను ఎన్యూమరబుల్ డాట్ వేర్ అని పెట్టాను ఇక్కడ
అట్లా గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్యూమరబుల్ అనేది స్టాటిక్ క్లాస్. దాంట్లో వేర్ అనేది ఉంది. అంటే వేర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్యూమరబుల్ అనే క్లాస్ నుంచి వచ్చింది. దాన్నే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి రండి. ఇప్పుడు టూ అప్పర్ కూడా అంతే. టూ అప్పర్ కూడా స్ట్రింగ్ క్లాస్‌లో ఇది ఇట్స్ ఎ స్టాటిక్ మెథడ్. దానికి దిస్ కీవర్డ్ ఉంది. సో, ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. In any static class there is a method with the static method, but it is having this keyword, that is an extension method. దానికి మీరు ఏ డేటా టైప్ అయితే ఇస్తారో దాంట్లో ఇన్పుట్ దానికి డైరెక్ట్ గా డాట్ పెట్టి దాన్ని మీరు పిలవచ్చు, పలకద్ది. సో దట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ మెథడ్. ఇప్పుడు చూడండి, టూ అప్పర్ అనేది ఇన్బిల్ట్ ఎక్స్టెన్షన్ మెథడ్, కానీ టూ అప్పర్ అండ్ లోవర్ అనేది మనం క్రియేట్ చేసిన స్టాటిక్ ఎక్స్టెన్షన్ మెథడ్. కాబట్టి దిస్ కీవర్డ్ ఇస్తే ఆ దిస్ ఈ దిస్ డేటా టైప్ స్ట్రింగ్ కదా, అదే డేటా టైప్ ఎక్కడున్నా సరే దానికి డాట్ పెట్టామంటే దాన్ని మీరు వాడేసుకోవచ్చు సింపుల్గా. మంచినీళ్ళు తాగినట్టు తాగొచ్చు అనమాట. అంటే ఈ స్టాటిక్ క్లాస్లో ఉన్న ఈ స్టాటిక్ మెథడ్ దానికి దిస్ అని పెట్టి మీరు ఇన్పుట్ ఇచ్చి డేటా టైప్ ఇచ్చారంటే ఆ డేటా టైప్ ఇది కదా, ఆ డేటా టైప్ స్ట్రింగే కదా, దానికి డాట్ పెట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని ఎప్పుడైతే పిలుస్తారో దాని లాజిక్ అంతా అప్ అండ్ మళ్ళీ రిటర్న్ చేస్తుంది కాబట్టి మీరు రీఅసైన్ చేస్తారు కాబట్టి మీకు ఫైనల్‌గా అవుట్‌పుట్ ఏమొస్తది? అప్పర్ అండ్ లోవర్ మనం రాసిన లాజిక్ వస్తది. అది కస్టమ్ ఎక్స్టెన్షన్ మెథడ్ అవుతది. ఎక్స్టెన్షన్ మెథడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సి షార్ప్‌లో మొత్తం ఎక్స్టెన్షన్ మెథడ్స్ మీదే డిపెండ్ అయ్యేది. దీని లోపలికి పోదామా? ఎక్కడుంది రైట్ చూడండి, ఇక్కడికి వచ్చిందిలే. సాగర్ వచ్చిన తర్వాత క్యాపిటల్ సాగర్, స్మాల్ సాగర్ 2 అపెండ్ అయింది. అంటే మనం రాసిన కస్టమ్ లాజిక్ ఇది. సో దట్ ఈస్ ఎక్స్టెన్షన్ మెథడ్. సో ఎక్స్టెన్షన్ మెథడ్‌కి హార్ట్ ఇది నేను ప్రింట్ చేయట్లేదు కదా! ప్రింట్ చేద్దాం. ఎక్స్టెన్షన్ మెథడ్‌కి హార్ట్ ఏందంటే ఇక్కడ దిస్ కీవర్డ్. అది లేకపోతే అది ఎక్స్టెన్షన్ మెథడ్ అవ్వదు. అంటే ఆటోమేటిక్‌గా ఆ వేరియబుల్‌కి డాట్ పెట్టి యాక్సెస్ చేయలేం. అది స్టాటిక్ క్లాస్‌లో ఉంది కాబట్టి క్లాస్ నేమ్ పెట్టబడలే. మళ్ళీ అది స్టాటిక్ మెథడ్ కాబట్టి మళ్ళా ఆ క్లాస్ నేమ్ డాట్ అనేది పెట్టబడలేదు. ఇది స్టాటిక్ క్లాస్, ఇది స్టాటిక్ మెథడ్. ఇంక నువ్వు పెట్టాల్సిన అవసరమే లేదు క్లాస్ నేమ్ డాట్. ఇక్కడ దిస్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా అదే డేటా టైప్ డాట్ పెడితే అయిపోయింది, క్లియర్ మ్యాటర్. క్లోజ్. దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. What is the last session? Abstract class. You know what is abstract class? Abstract class is a class which is having at least one abstract method. Abstraction లో వచ్చింది మీరు చూడండి, అదంతా మీకు తెలుసు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్నర్ క్లాస్. ఇన్నర్ క్లాస్ అంటే ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాం. భలే ఉంది అంటే భలే ఉంటది. దాని యూసేజ్ ఉంటే ఉంటది, లేదంటే ఉండదు. క్లోజ్ చేద్దాం. ఇది ఔటర్ క్లాస్. ఔటర్ క్లాస్ ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అలాంటప్పుడు బాగా హెల్ప్‌ఫుల్ అవుద్ది. పబ్లిక్ లాంగ్ బ్యాలెన్స్ అనుకోండి. పబ్లిక్ బ్యాలెన్స్ ఎప్పుడు పబ్లిక్ ఉండదు. ప్రైవేటే ఉంటది. ఓకే. బ్యాలెన్స్ గెట్ సెట్. అప్పుడు పబ్లిక్ లాంగ్ గెట్ బ్యాలెన్స్. ఓకే. గెట్ బ్యాలెన్స్ అనే మెథడ్ ద్వారా మాత్రమే మీరు బ్యాలెన్స్ రిటర్న్ చేయగలుగుతారు. దాని లోపల ఔట్ క్లాస్ కదా, పబ్లిక్ ఇన్నర్ క్లాస్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తారు మీరు. ఓకే. దాని లోపల ఇంకొన్ని వేరియబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ అని ఇంకేదో ఉంటది. సో క్లియర్. ఓకేనా? ఇది ఇన్నర్ క్లాస్. సరే ఏదో ఇన్నరో, ఔటర్, ఇన్నర్ క్లాసో, ఔటర్ క్లాసో నిమిషం. అరే క్యా హువా? మెథడ్ మస్ట్ హావ్ రిటర్న్ టైప్. పబ్లిక్ క్లాస్ అది మెథడ్ అవుద్ది లేదంటే. ఇది తీసేయండి. ఇది ఇన్నర్ క్లాస్. ఓకే. పబ్లిక్ ఇంట్ బ్యాలెన్స్. సరే ఇంటూ లేదంటే స్ట్రింగ్ నేమ్ అనుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ క్రియేట్ చేద్దాం. దాన్ని యాక్సెస్ చేయాలంటే ఎలా? అంటే అది సెక్యూరిటీ పర్పస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లో అలాంటప్పుడు మనకి బాగా హెల్ప్‌ఫుల్ అవుద్ది. ఇంటర్నల్‌గా అవన్నీ అలాగే క్రియేట్ అవుతాయి. స్టాటిక్ వాయిడ్ మెయిన్. స్టాటిక్ వాయిడ్ మెయిన్ గాని వాయిడ్ స్టాటిక్ ఉండదు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఈ ఔట్ క్లాస్‌కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి? ఔట్ న్యూ ఔట్ క్లాస్. బానే ఉంది. కానీ ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఔట్ క్లాస్ డాట్ ఇన్నర్ క్లాస్ 1 న్యూ ఔట్ క్లాస్ డాట్ ఇన్నర్ క్లాస్. ఇలా ఉంటదన్నమాట. ఐ థింక్ డైరెక్ట్‌గా ఉంటదనుకుంటా. లెట్ మీ చెక్.
ఒక నిమిషం సింటాక్స్ గుర్తులేదు. అవుట్ క్లాస్ డాట్ ఇన్నర్ క్లాస్ లేదు, అంతేలే. ఇలా ఐఎన్ అనేది కీవర్డ్ కాబట్టి ఓబీజే ఇద్దాం. దాని వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఐఎన్ అనేది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఐఎన్, ఫర్, ఇఫ్ ఇవన్నీ కీవర్డ్స్ మీరు ఎప్పుడు వాడకూడదు. కావాలంటే ఇన్ పెట్టండి, మళ్ళీ వస్తుంది. ఇన్ ఇస్ ఏ కీవర్డ్ దట్ విల్ బి రిజర్వ్డ్, దాన్ని మీరు వాడలేరు. ఓకే, ఇలాగే ఇన్నర్ క్లాస్ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా డైరెక్ట్ గా ఓబీజే అనేది ఇన్నర్ క్లాస్ కదా, మీరు దాన్ని డైరెక్ట్ గా ప్రింట్ చేయండి. నేమ్ బై డిఫాల్ట్ గా సాగర్ ఇవ్వండి, క్లియర్ అయిపోతుంది. సో అలాగే ఇన్నర్ క్లాస్ కెన్ బి యాక్సెస్డ్ దిస్ వే. కానీ ఇన్నర్ క్లాసెస్ ఎక్కడో ఒక దగ్గర మీరు ఎక్కువ వాడరు, బట్ ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఓకే, ఇంకా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మీకు తెలుసు అట్లీస్ట్. సో abstract class exp, at least it should have at least one abstract method, abstract void display. అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. దాన్ని మీరు ఇన్హెరిట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే దాన్ని యూజ్ చేసుకోగలరు. ఓకేనా, పబ్లిక్ క్లాస్ ఎక్స్పి ఏబిఎస్ ఎక్స్పి. సో దీంట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి, అదే అది సజెస్ట్ చేస్తుంది. ఓకే, సో కోపైలట్ వాడుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, బట్ అది సజెస్ట్ చేసింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నా కాబట్టి అలా చెప్పాను. ఓకే, ఫైనల్గా దాన్ని ఇంప్లిమెంట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇంప్లిమెంటెడ్, అది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇక్కడ ఎందుకు అబ్స్ట్రాక్ట్ పెడతాం, ఇక్కడ బెటర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఓవర్ రైడ్ అవుతుంది. అది గుర్తు, అబ్స్ట్రాక్ట్ ఉంటే డైరెక్ట్ ఓవర్ రైడ్ చేయొచ్చు. ఆల్రెడీ దీనికి ఇంప్లిమెంటేషన్ ఉంటే వర్చువల్ అవుతుంది, గుర్తుపెట్టుకో. అలా సింపుల్, ఇంకా అంతే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, అంతే, దట్స్ ఇట్. క్లియర్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అది. At least it should have one unimplemented method. Then we can implement it colon. Then we can implement it in the child class using colon, and we can extend it and we can implement it. So abstract classes are always cannot be created direct objects. ఎందుకంటే unimplemented methods ఉన్నాయి కాబట్టి దీన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. దాన్ని ఇంకొక క్లాస్ కి ఎక్స్టెండ్ చేసి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తేనే సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, క్లియర్. సో దట్స్ వాట్ ఫర్ టుడే. So thank you so much. Jai Sri Ram.